ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశీస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు జనాకర్షణ, సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/6/2025 నుండి 30/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి, రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము, రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము, సింహరాశిలో కుజ భగవానుడు కేతు భగవానుడు, కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం ఆనందం మిథున రాశి వారు సొంతం చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడము మిథున రాశి వారికి చాలా మంచి కాలంగా భావించవచ్చు. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. కనుక ఏదైతే ఒక పనులు చేస్తున్నారో ఇంట్లో వారి యొక్క సహాయ సహకారాలు, సమాజంలో బంధుమిత్రుల యొక్క ఆలోచనలు, బ్యాంకు యొక్క లావాదేవీలు, ప్రభుత్వపు యొక్క పరిస్థితులు మీకు అనుకూలించే యోగ్యత ఉంది. అక్కడే దేవగురు బృహస్పతి కూడా ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రుల యొక్క సేవ, భగవంతుడి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన శత్రువులను తగ్గించుకోగలిగితే అంతా కూడా అదృష్టం మిథున రాశి వారి సొంతం అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే తృతీయంలో కుజ భగవానుడు కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో, అత్తమామలతో, అన్నదమ్ములతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, సన్నిహితులతో ప్రేమగా ఉండండి, మౌనంగా ఉండండి. వారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు పెద్ద పెద్ద సమస్యలు వాటంతటికి అవే తొలగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండడం, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకొనే మానవ ప్రయత్నం చేయండి. 3వ వ్యక్తులు దూరకుండా చూసుకోండి. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన ఏకచక్రే మహాభోగి, వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వయం కృషి, పట్టుదల, భగవంతుడి ఆశీస్సుల వలన ఉన్నత శిఖరాలకు మిథున రాశి వారు దగ్గరగా కాపోతున్నారు. అలాగనే ఏకాదశంలో శుక్ర భగవానుడు నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, ఇంటి స్థలాలు, క్రయ విక్రయాలు వీరికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది. తీర్థయాత్రలు, అలాగనే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, అన్నదాన సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వీరికి ఆత్మ సంతృప్తి కలిగి ఐశ్వర్యం మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా స్వయం వృత్తులు, సేవారంగాలు, మార్కెటింగ్ రంగము, ఉద్యోగ వ్యాపారస్తులకి, వ్యవసాయ సోదరీమణులకు ఇది చాలా సువర్ణ యుగంగా భావించవచ్చు అని చెప్పి గమనించాలి.